గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వెనుక మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని హస్తం బట్టబయలైంది. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు గొడవలు సృష్టించడానికి ముందస్తు ప్రణాళికతోనే బీసీ మహిళ అయిన కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆమె భర్త ఉప్పాల రామును ఆయన అక్కడకు పంపించినట్లు తెలుస్తోంది. గత గురు శుక్రవారాల్లో కృష్ణా జిల్లా పామర్రు అవినగడ్డ వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొట్టేలా మాట్లాడడంతో వైసీపీ శ్రేణులను ఉన్మాదులుగా మాదిరిగా రెచ్చగొడుతున్న మాజీ మంత్రి గుడివాడ వస్తే దేహశుద్ధి చేస్తామని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు. ఆయన అక్కడకు వస్తారన్న సమాచారంతో శనివారం మధ్యాహ్నం నుంచే ఎదురు చూశారు. అయితే గుడివాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి నుంచి బయటకు కదలనివ్వలేదు. దీంతో ఆయన మైండ్ గేమ్ కు తెరలేపారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టి వారు దాడి చేస్తే ప్రజల నుంచి సానుభూతి పొందాలని ఎత్తువేశారు. ఆయన పథకం ప్రకారం జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆమె భర్త ఉప్పాల రాము సాయంత్రం ఒకే కారులో కలిసి వచ్చారు. దానిని పేర్ని నాని వాహనంగా భావించిన టీడీపీ కార్యకర్తలు కారు వద్ద గుమిగూడారు. అయితే అందులో హారిక రాము ఉండడంతో వారినేమీ అనలేదు. వాళ్ళు వెళ్లిపోవడానికి దారి కూడా ఇచ్చారు. ఈలోపు పోలీసులు సైతం వచ్చారు. కానీ రాము కారు అద్దం దించి వారితో ఆవేశంగా మాట్లాడారు. కానీ కారు ఆపేయాలని రాము ఆదేశించారు. స్థానిక ఎస్ఐ వచ్చి ముందుకు వెళ్లిపోవాలని అభ్యర్థించినా వినిపించుకోలేదు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని మరోసారి పేట్రేగిపోయారు. నిన్న పెడనలో వైసీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ సమావేశంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పవన్ లోకేష్ ఆయా సభల్లో ప్రసంగించిన వీడియోలను ప్రదర్శించి కూటమి నేతలను ఉద్దేశించి అరే ఒరే అంటూ అనుచితంగా మాట్లాడారు. చంద్రబాబు రోజులు లెక్క పెట్టుకోమని చెప్పాడు కదా, జగన్ అంతు చూడడం నీ తరమా నీ కొడుకు తరమా, బందరులో ఒక మంత్రి ఉన్నాడు, బెజవాడ వెళ్లి ఇష్టారాజ్యంగా తనను తిడతాడని పేర్ని నాని అన్నారు. దిక్కుమాలిన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఆడపిల్ల జెడ్పీ చైర్పర్సన్ హారికను కూడా తిడుతున్నారని, సొల్లు రవీంద్ర నువ్వు అన్నం తినడం లేదు, బ్రాందీ షాపుల్లో రూపాయి తింటున్నావని అన్నారు. చేపల మార్కెట్లో సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి స్థలం దొబ్బేశావని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి 10:45 బయలుదేరి 11 గంటలకు చేరుకుంటారు. అనంతరం ఒక్కో శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నేతలు కార్యకర్తల నుంచి విడతలు స్వీకరిస్తారు. చంద్రబాబు నేతృత్వంలో 8 మంది మంత్రులు అధికారుల బృందం ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ బృందం సింగపూర్లో పర్యటించనుంది. మంత్రులు లోకేష్, నారాయణ, టీబీ భరత్, ఐఏఎస్ అధికారులు కాటంనేని భాస్కర్, ఎన్ యువరాజ్, కార్తికేయ మిశ్రా, కె కన్నబాబు, సాయికాంత్ వర్మ ఈ బృందంలో ఉంటారు. పర్యటన ప్రధాన ఎజెండా రాజధాని నిర్మాణానికి సంబంధించి అంశాలను అధ్యయనం చేయడమేనని సమాచారం. సింగపూర్ నగర ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి విషయాలు బృందం అధ్యయనం చేయనుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్ ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నిన్న ఆయన రాజస్థాన్లోని బిట్స్ పిలానీ క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఆడిటోరియం నిర్వహించిన స్నాతకోత్సవంలో విద్యార్థులు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ ను 2 దశల్లో దాదాపు 7,000 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా నిర్మించనున్నామని తెలిపారు. 2027 నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. 35 ఎకరాలు నిర్మించనున్న ఈ కొత్త క్యాంపస్ ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషన్, లింగ్విస్టిక్, సైబర్ ఫిజికల్ సిస్టమ్ బ్రాంచ్లో అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్ ప్రోగ్రాంలను అందిస్తుందని వివరించారు. దీంతో పాటు బిట్స్ సామర్థ్యం పెంచడం, ఏఐని అందిపుచ్చుకోవడంలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 3 ముఖ్యమైన ప్రణాళికలను ఆయన ప్రకటించారు. భారత్లోని క్యాంపస్ల విస్తరణకు బిట్స్ విస్తార్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. బిట్స్ లో విద్యార్థుల సంఖ్యను 18,700 నుంచి 26,000కు పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. అసలే వర్షాకాలం, ఇసుక రీచుల్లో అక్టోబర్ నెలాఖరు దాకా తవ్వకాలు చేపట్టకూడదు. దీనిని అడ్డం పెట్టుకుని కొందరు నేతలు ఇసుక రీచులపై పడిపోతున్నారు. నిల్వ ఉన్న ఇసుకనే తరలిస్తున్నామనే పేరిట కొత్త తవ్వకాలు చేపడుతున్నారు. భారీ యంత్రాలను ఉపయోగించి నదీ గర్భాలను తోడేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వేల లారీల్లో తరలించేస్తున్నారు. కొందరు నేతలే దగ్గరుండి ఈ చీకటి దందాన్ని ప్రోత్సహిస్తుండటంతో అడ్డుకునేందుకు అధికారులు చంకుతున్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు ఉద్దేశించిన నిఘా, నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితులు వస్తాయని ఉన్నతాధికారులు జిల్లాల వారీగా వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు.
ఇప్పటికే ఈ అంశంపై జాతీయ హరిత ట్రైబ్యునల్కు 2 సార్లు ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై విచారణ మొదలైతే ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. కొన్ని రీచుల్లో ఇసుకను తీసి ప్రభుత్వానికి అందించే బాధ్యతను స్వయం సహాయ సంఘాలు, ఇతర ప్రైవేట్ సంఘాలకు అప్పగించింది. అయితే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అయితే నీటి లభ్యత తక్కువగా ఉన్న 350 మండలాల్లోని 745 ప్రాంతాల్లో మనుషులను పెట్టి తవ్వుకునే వెసులుబాటు ఇచ్చింది. వీటిలో భారీ మధ్యరకం యంత్రాలను ఉపయోగించడానికి వీల్లేదు. ఇవి కాకుండా మరో 54 డిస్టిలేషన్ పాయింట్స్ లో తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే మైనింగ్ నిలిపివేసిన రీచుల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలక ఆధారాలు కనుగొన్నారు. అధునాతన టెక్నాలజీ సాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించిన వీడియోలను సేకరించారు. ఢిల్లీలో దాచిన డబ్బుల వివరాలు అప్పటి ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్స్ నుంచి ఈ వీడియోలను బయటకు తీశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్ ఫోన్స్ నుంచి ఆ వీడియోలు డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి డిలీట్ చేసిన వీడియోలను వెలికి తీయించారు. ఏపీలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. ఈ విధానాన్ని సమూలంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వీయ ధృవీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సుర్షా కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ పథకం దోహదపడనుంది. అభివృద్ధిలో భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించడం రియల్ ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణ రంగానికి ప్రయోజనకంగా ఉంటుందని ఉత్తర్వులు తెలిపారు. తాజా సవరణల ద్వారా భవన నిర్మాణ వాతావరణాన్ని సురక్షితంగా, సమ్మిళితంగా, పర్యావరణ పరంగా స్థిరంగా మార్చడంతో పాటు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలున్నాయి. త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో పాటు లైసెన్స్ పొందిన సాంకేతిక సిబ్బందిని జవాబుదారీగా చేశారు. ప్రజలకు నమ్మకం కలిగించే రీతిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆన్లైన్ ఛార్జీల చెల్లింపుల తర్వాత దరఖాస్తులను పరిశీలించి తక్షణమే భవన నిర్మాణ అనుమతి పత్రాలు జారీ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్వహణ వేగవంతం కానుంది. ఈ విధానంలో అనుమతి పొందిన వెంటనే దరఖాస్తుదారులకు వెంటనే భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవడానికి అధికారం లభిస్తోంది. ఎమ్మెల్సీలు తిన్మర్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కవిత ఎవరంటూ ఆమెపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ కాల్పులు జరపడంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ మండలి చైర్మన్కు కవిత ఫిర్యాదు చేశారు. అయితే తనపై కవిత హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో 30 మంది జాగృతి కార్యకర్తలు బోడప్పల్లోని తీన్మర్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చారు. జై కవిత కంటూ నినాదాలు చేస్తూ మల్లన్న క్షమాపణ చెప్పని డిమాండ్ చేశారు. ఆఫీసులోని అద్దాలు, కుర్చీలను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు క్యూ న్యూస్ సిబ్బంది, మల్లన్న గన్మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర తోపులాట జరగగా పలువురికి గాయాలయ్యాయి. కార్యాలయంలో మల్లన్న కూర్చున్న ఛాంబర్లోకి చుచ్చుకు వెళ్లేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించి గన్మెన్ అడ్డుకున్నారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో కొద్దిసేపు ఎవరికీ అర్థం కాలేదు. దాడి అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో క్యూ న్యూస్ కార్యాలయ ప్రాంగణం రక్తసిక్తంగా మారినట్లు కనిపించింది. దాడి క్రమంలో క్యూ న్యూస్ లో పనిచేసే సిబ్బందితో పాటు జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడిలో ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న చేతి వేలుకు కూడా గాయమైంది. తెలంగాణలో నేటి నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన సభ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యి చర్చించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరుమలగిరిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. తొలుత కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. 11 చోట్ల పార్కింగ్ ను సిద్ధం చేశారు. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనకు ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్టు తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని కూకట్పల్లిలోని 8 మంది ప్రాణాలు కోల్పోయేందుకు ఇదే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8న ఈ ఘటన జరగడానికి కొన్ని నెలల ముందే అబ్కారీ అధికారులు హైదరాబాద్ నగరంలో 20 కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. అక్కడ జరిపిన కెమికల్స్ ఎగ్జామినేషన్లో ఈ నమూనాలన్నింటినీ ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు తేలింది. అయినా ఎక్సైజ్ అధికారులు ఈ ల్యాబ్ నివేదికలను తమ వద్దనే పెట్టుకున్నారు తప్ప కల్తీ కల్లు వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమాచారం. దీంతో కల్తీ కల్లు విక్రయం నిరాటకంగా కొనసాగింది. చివరకు 8 మంది ప్రాణాలు బలికొందాయి. ఈ ఘటన తర్వాత కూడా ఈ నెల 8న 11న STF బృందాలు హైదరాబాద్లో మళ్లీ 20 కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. కెమికల్ ఎగ్జామినేషన్లో వీటన్నిటిలోనూ ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు తేలిందని తెలుస్తుంది. అయినా కల్లు తాగేవారి తనువంతా విషంతో నింపుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ ఉంది. భాయ్ బచా ఆగాయా అంటూ కోడ్ భాషలో గంజాయి విక్రయించే మహారాష్ట్ర వాసి సందీప్ మరో 14 మంది వినియోగదారుల ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ కట్టించింది. పట్టుబడ్డ గంజాయి కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే కావడం విశేషం. మహారాష్ట్రకు చెందిన సందీప్ ప్రతి వారం హైదరాబాద్లోని గచ్చిబౌలికి గంజాయితో వస్తూ ఉంటాడని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. తన వినియోగదారులకు భాయ్ బచా ఆగాయా అంటూ కోడ్ భాషలో సందేశాలు పంపి గంజాయి సరుకు వచ్చిందని సమాచారం ఇస్తాడన్నారు. HDFC బ్యాంకు దగ్గర అడ్డాను ఏర్పాటు చేసుకుని 100 మంది రెగ్యులర్ కస్టమర్స్ కు ఒక్కో ప్యాకెట్లో 50 గ్రాముల గంజాయిని పెట్టి విక్రయిస్తూ ఉంటాడు. ఒక్కో ప్యాకెట్కు 3,000 వసూలు చేస్తూ ఉంటాడు. శనివారం కూడా సందీప్ 100 గంజాయి ప్యాకెట్లతో గచ్చిబౌలికి వచ్చాడు. సమాచారం అందుకున్న ఈగల్ బృందాలు కాపు కాచి అతన్ని అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో 100 మంది కస్టమర్స్ డేటాను ఈగల్ బృందాలు సేకరించాయి. సందీప్ ఇచ్చిన సమాచారం మేరకు HDFC బ్యాంకు దగ్గరకు వచ్చే వినియోగదారుల కోసం వలపన్నారు. ఈ క్రమంలో 14 మందిని ఈగల్ బృందాలు పట్టుకున్నాయి. వీరందరికీ అప్పటికప్పుడు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. వీరిలో 2 దంపతులున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్ కాంటాక్ట్ లో ఉన్న మిగతా 86 మంది లొంగిపోవాలని, లేని పక్షంలో వారి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేస్తామని సందీప్ శాండిల్య హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వులను జగన్ మీడియా వక్రీకరించింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసినట్లు సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్లో నిన్న తప్పుడు కథనాలు ప్రచురించి ప్రసారం చేశారని, అవి పూర్తిగా అవాస్తవాలని న్యాయవాది శివశంకర్ తెలిపారు. 2024 జూన్ మొదటి వారంలో హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న రియాజ్ అహ్మద్ను అర్ధరాత్రి వీఆర్కు పంపారు. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. ABN ఛానల్లో కూడా కథనం ప్రసారమైంది. దీంతో ఆయన ఆంధ్రజ్యోతి, ABN పై హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇందులో D1 గా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హిందూపురం కోర్టులో కేసు నమోదైంది. దీనిపై న్యాయవాదులు శివశంకర్, రకీబ్ 2025 జూన్ 9న D1 ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, D4 బాలు, D5 శంకర్ తరపున వకాల్తా వేసి అడాప్షన్ మెమోతో పాటు D4 తరపున స్టేట్మెంట్ వేసి కోర్టులో వాదనలు వినిపించారు. D2 శ్రీనివాస్, D3 స్విప్నిల్ చటార్జీ పేరిట ఈ ఏడాది ఏప్రిల్ 10న కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ఆ పేర్లు, హోదాలతో ఆంధ్రజ్యోతి సంస్థలో ఎవరూ లేకపోవడంతో ఆ సమన్లు ఎవరికీ చేరలేదు. ఈ నేపథ్యంలో D2, D3లకు సంబంధించి సాక్షి దినపత్రికలో ప్రకటన ఇచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు సమ్మతించిందని శివశంకర్ వివరించారు. అయితే కోర్టు ఉత్తర్వులను రోతపత్రిక వక్రీకరించింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు స్థానిక ఆంధ్రజ్యోతి రిపోర్టర్కు ఆగస్టు 18న హాజరు కావాలంటూ కోర్టు సమన్లు జారీ చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించింది. కోర్టు ఉత్తర్వులను వక్రీకరించడంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని న్యాయవాది శివశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలిసింది. రేపు మధ్యాహ్నమే ఆయన ఢిల్లీ వెళ్తారని, 16, 17 తేదీల్లోనూ అక్కడే ఉంటారని సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నట్లు తెలిసింది. 15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని PV నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది.
కృష్ణానది వరద తగ్గుముఖం పట్టగా గోదావరికి మాత్రం కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206.09 టీఎంసీలు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 65,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఒక గేటు ద్వారా 6,823 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,035 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతోంది. ఇక దీంతో సాగర్ నీటి మట్టం నిన్న సాయంత్రానికి 551.10 అడుగులకు చేరుకుంది. సాగర్ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆలమట్టి ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో 69,084 క్యూసెక్కులకు తగ్గింది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 3,000 క్యూసెక్ల ఉంది. తుంగభద్రకు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 30,728 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బీహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఏడాది అక్టోబర్, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనర్హులైన ఓటర్లను తొలగించేందుకు తనిఖీలు చేపట్టే అధికారం ఈసీకి ఉందని, అది దాని రాజ్యాంగ కర్తవ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమీక్ష, తనిఖీ రాజ్యాంగ విరుద్ధమని, ఓటర్ల ఓటు హక్కును హరించేదిగా ఉందంటూ వివిధ ప్రతిపక్షాలు వేసిన పిటిషన్పై ఈ వ్యాఖ్యలు వచ్చేసింది. ఈ నెల 28న ఆ పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది. ఆ తర్వాత వచ్చే నెలలోనే దేశవ్యాప్తంగా ఈ తనిఖీల నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసే వీలుంది. ముందుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన అస్సోం, కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ ప్రక్రియ చేపడతారు. విపక్షాలు పిటిషన్ వేసిన మర్నాడే అంటే ఈ నెల 5న జాబితాల సమీక్షకు సన్నాహాలు మొదలు పెట్టాలని ఆదేశిస్తూ ఈసీ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు లేఖ రాసింది. వచ్చే ఏడాది జనవరి 1 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, 18 ఏళ్లు నిన్న వారికి ఓటు హక్కు కల్పించాలని స్పష్టం చేసిందని సమాచారం. ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా రైల్వే శాఖ కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 74,000 ప్యాసింజర్ కోచ్లతో పాటు 15,000 లోకోమోటివ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. నార్థన్ రైల్వే పరిధిలో లోకో ఇంజనీర్లు కోచ్లలో ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను అమర్చి వాటి పనితీరును పరిశీలించిన తర్వాత ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో రైళ్లలో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి ప్యాసింజర్ కోచ్లో 4 డోమ్ రకం సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. లోకో మోటివ్ కోచ్లలో ముందు, వెనుక 2 వైపులా ఒక్కో కెమెరా ఉంటుంది. ప్రతి లోకోమోటివ్ క్యాబ్లో ఒక డోమ్ సీసీటీవీ కెమెరా, 2 డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్లు అమరుస్తారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలులో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన అధిక నాణ్యత గల ఫూటేజ్ను అందించేలా కెమెరాలు ఉండాలని అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం, విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని ప్రస్తుతం రోదసీ యాత్ర చేస్తున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అన్నారు. యాక్సియం-4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 2 వారాల పాటు ప్రయోగాలు చేసిన ఆ మిషన్ సభ్యులు ఇవాళ భూమికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన వీడ్కోలు సమావేశంలో శుభాంశు మాట్లాడారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందన్న ప్రశ్నకు సారే జహాసే అచ్చా అని సమాధానమిచ్చారు. 1984లో తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేసిన రాకేష్ శర్మ అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందన్న ప్రశ్నకు సారే జహాసే అచ్చా అని జవాబిచ్చారు. దాన్నే ప్రస్తుతం శుభాంశు గుర్తు చేశారు. ఆజ్ కా భారత్ స్పేస్ సే నిడర్, గర్వ్ సే పూర్ణ దిక్తా హై. భారత్ గర్వకారణంగా కనిపిస్తోందని తెలిపారు. ISS లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. వారిలో 7 ఎక్స్పెడిషనల్ 73 ద్వారా వెళ్లిన వారు కాగా శుభాంశుతో పాటు మరో 3 యాక్సియం-4 ద్వారా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 3 గంటలకు భూమి మీదకు వస్తారని కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్లో భాగంగా వచ్చే డిసెంబర్లో మానవరహిత రాకెట్ ప్రయోగం జరుపుతున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రకటించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కులశేఖర పట్టణంలో యువ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గగన్యాన్ మిషన్ ద్వారా ఒక భారతీయుని
ఏఓజీ పద్ధతి ప్రకారం రాకెట్లో అంతరిక్షానికి పంపి అక్కడ పరిశోధనల అనంతరం మళ్లీ భూమి మీదకు తీసుకురానున్నామని నారాయణన్ చెప్పారు. వచ్చే డిసెంబర్లో మానవరహిత రాకెట్ను అంతరిక్షంలోకి పంపుతామని, ఆ తర్వాత మరో 2 రాకెట్లను పంపి పరిశోధనలు పూర్తి చేశాక 2027లో అంతరిక్షంలోకి మనిషిని పంపే గగన్యాన్ మిషన్ చేపడతామని తెలిపారు. 2040లో చంద్రుడిపై భారతీయులు అడుగు పెట్టేలా మిషన్ ను రూపొందించే ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయం చైనా భారత్ సంబంధాలలో ఓ సమస్యగా మారిందని భారత్లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. భారత్లోని కొందరు వ్యక్తులు దలైలామా వారసత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూజింగ్ ఆరోపించారు. భారత విదేశాంగ నిపుణులు టిబెట్ కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దలైలామా పునర్జన్మ వారసత్వం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో భారత్ కల్పించుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇక 2020లో గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చైనాలో తొలిసారి పర్యటించనున్నట్లు ఇటీవల ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈతో జయశంకర్ బీజింగ్ లో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిపాయి. దాదాపు 6 దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణపై చైనాతో టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు వివాదం ఉంది. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని ఇటీవల దలైలామా వ్యాఖ్యానించారు. అది భారత్లో కూడా కావచ్చని అన్నారు. తన వారసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. అనంతరం దలైలామా వారసుడి ఎంపికకు ఖచ్చితంగా తమ ఆమోద ముద్ర కావాలంటూ చైనా డిమాండ్ చేసింది. పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గిపోతున్న నేటి డిజిటల్ యుగంలో కొందరు రంగస్థల నటులు వాటికి జీవం పోసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణం గాథ పాకిస్తాన్ గడ్డపై ప్రదర్శితమవుతోంది. కరాచీ నగరంలో ఓ నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టింది. ఇందులోని కళాకారులు పాకిస్తానీలే కావడంతో పాటు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. పాకిస్తాన్కు చెందిన యోగేశ్వర్ కరేరా, రానా కజ్మాలకు నాటక రంగంపై మక్కువ ఎక్కువ. థియేటర్ ఆర్ట్స్ తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు. మరికొందరితో కలిసి మౌజ్ అనే ఓ నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత నవంబర్లో ది సెకండ్ ఫ్లోర్ పేరిట ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. దానికి మంచి ఆదరణ రావడంతో పాటు పాక్ నాటక రంగంలోనే మైలురాయిగా నిలిచింది. దీంతో మరిన్ని హంగులు జోడించిన ఈ బృందం కృత్రిమ మేధ సాయంతో వేదికను రంగులమయంగా మార్చాయి. ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో ఇటీవల 3 రోజుల పాటు దీన్ని ప్రదర్శించారు. రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు ఎదురవుతాయని ఎప్పుడూ భావించలేదని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా తెలిపారు. రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచామని, స్థానికుల నుంచి మద్దతు లభించడం గొప్ప విషయమన్నారు. ఈ నాటకానికి ఆదరణతో పాటు నటీనటుల కృషికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయని చెప్పారు. ఈ పురాణ కథను ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతో ఈ నాటకం ప్రదర్శించినట్లు ప్రొడ్యూసర్, ఈ నాటకంలో సీత పాత్రలో కనిపించిన రానా కజ్మా తెలిపారు. కథ చెప్పడంలో నిజాయితీ, లైటింగ్ తీరు, లైవ్ మ్యూజిక్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, అబ్బురపరిచే డిజైన్లు ఇవన్నీ ఈ ప్రదర్శనను మరింత గొప్పగా మలిచాయని చిత్ర విమర్శకుడు ఒమియార్ అలావి తెలిపారు. గాజాలోని సామాన్య పౌరులపై ఇజ్రాయెల్ దాడులు పాశవికంగా కొనసాగుతున్నాయి. తాగునీటి కోసం ఓ ప్రాంతంలో గుమిగూడిన జనంపై ఆదివారం జరిపిన దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు అక్కడి ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజా మరణాలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 58,000 దాటిందని తెలిపాయి. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపట్టాలని, ప్రతిగా తమ వద్ద బందీలుగా ఉన్న ఆ దేశ పౌరుల్ని విడుదల చేయాలనే నిబంధనతో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఆ దిశగా పురోగతి సాధించేందుకు మాత్రం వారు ముందుకు రావడం లేదు. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ట్రంప్ యంత్రాంగంతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. గాజా స్ట్రిప్ నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. దక్షిణ గాజాలో తమ సైన్యాన్ని కొనసాగించాలని భావిస్తుంది. దీనిపై హమాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని కొనసాగించాలని చూస్తోందని, అందుకే బలగాల ఉపసంహరణకు అంగీకరించడం లేదని వాదిస్తుంది. మరోవైపు హమాస్ పూర్తిగా దొంగిపోయినప్పుడే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇజ్రాయెల్ తెగేసి చెబుతుంది. కానీ హమాస్ అందుకు నిరాకరిస్తుంది. తమ వద్ద బందీలుగా ఉన్న 50 మందిలో సగం మంది మాత్రమే బతికి ఉన్నారని చెబుతుంది. ప్రతిగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమించుకోవాలని, ఇక్కడి నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఇరాన్లోని అణ్వాయుధ స్థావరాలు, ముఖ్య నేతల నివాసాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే బీరూట్లో హెజ్బొల్లా నాయకుడు
నస్రల్లాను హత్య చేసిన విధంగానే ఇరాన్పై దాడుల సమయంలో ఇజ్రాయెల్ తమ దేశ అధ్యక్షుడిని హతమార్చడానికి ప్రయత్నించిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు సంబంధించిన వార్తా సంస్థ తెలిపింది. జూన్ 16న టెహ్రాన్లోని ఓ భవనం నిర్వహించిన ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహన్నీ ఏజీ, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారని చెప్పింది. ఇక ఉన్నతాధికారుల సమావేశంలో ఉన్న సమయంలో ఆ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని వెల్లడించింది. అందులోని వారు తప్పించుకునే వీలు లేకుండా భవనానికి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను లక్ష్యంగా చేసుకుని 6 క్షిపణులను ప్రయోగించిందని ఆరోపించింది. దాడులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ అధికారులు ముందుగానే సిద్ధం చేసుకున్న అత్యవసర హ్యాచ్ ద్వారా తప్పించుకోగలిగారని తెలిపింది. అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సహా పలువురు ఉన్నతాధికారులకు గాయాలైనట్లు తెలిపింది. హెజ్బొల్లా నాయకుడు నస్రల్లాను హత్య చేయడానికి ఇజ్రాయెల్ ఇదే తరహాలో దాడి చేసిందని, ఇరాన్ అధ్యక్షుడి విషయంలో మాత్రం విఫలమైందని చెప్పింది. ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ వింబుల్డన్ ఫైనల్లో అదరగొట్టాడు. రెండో సీడ్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ను వరుస సెట్లలో మట్టి కరిపించి టైటిల్ను గెలుచుకున్నాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో సిన్నర్ తొలి సెట్ను కోల్పోయినప్పటికీ తర్వాత సెట్లలో రెచ్చిపోయాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ మ్యాచ్పై పట్టు బిగించాడు.